ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామం మీద ఇక్కడ వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు దయచేసిన చక్కని అవకాశం బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కేవలము ఆ పరిశుద్ధమైన దేవునికి మాత్రమే చెల్లునుగాక. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము మనమందరం పరిశుద్ధ గ్రంథములు తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథములు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. 1 Peter chapter 1 verse 6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో పేతురు గారికి ఒక ప్రత్యేకమైన స్థానము ఉంది. యేసుక్రీస్తు ప్రభువుకున్న 12 మంది శిష్యుల్లో ఆ 12 మంది అపోస్తలుల్లో పేతురు గారు కూడా ప్రముఖుడు. ఈ పేతురు గారి క్రొత్త నిబంధన గ్రంథంలో 2 పత్రికలు రాశారు. అది ఒకటి మొదటి పేతురు పత్రిక, ఇంకొకటి 2వ పేతురు పత్రిక. క్రీస్తు శకము 63 మరియు 67 మధ్య కాలంలో ఈ పత్రికను రాశారని చరిత్రకారులు చెబుతుంటారు. అంటే ఆ రోమాలో నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న సమయంలో ఆ చిన్న ఆసియాలో చెదరిపోయిన క్రైస్తవులు ఎటువంటి శ్రమలను అయితే అనుభవిస్తున్నారో ఆ శ్రమల్లో ఉన్న క్రైస్తవులను బలపరచడానికి, ఆ శ్రమల్లో ఉన్న క్రైస్తవులను ఉజ్జీవపరచడానికి, ఆ శ్రమల గుండా వెళుతున్న ఆ క్రైస్తవులకు కొంత ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి పేతురు గారు ఈ మొదటి పత్రికలో మూలాంశంగా మనము చూస్తుంటాము. అదే 2వ పత్రికలో మూలాంశం ఏమిటంటే అబద్ధ బోధల నుంచి, అబద్ధ ప్రవక్తల నుంచి, ఆ అసత్య బోధల నుంచి నేను ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఆ అసత్య బోధలకు మనము వెళ్ళిపోకుండా ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి అనేది ఆ పేతురు రాసిన 2వ పత్రికలో మూలాంశంగా మనము చూస్తుంటాము. ఈ మొదటి పత్రికలు చూసాం కదా, శ్రమల గురించి చెబుతూ కొంచెము కాలం మాత్రం మీకు ఆ శ్రమలు ఉంటాయి, అంత మాత్రం కాకుండా అవసరాన్ని బట్టి కొన్ని శోధనల చేత మీరు బాధపడుతున్నారు, అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలు మీకు వస్తూ ఉన్నాయి, దాన్ని బట్టి మీరు దుఃఖపడద్దు, దాన్ని బట్టి మీరు బాధపడద్దు, అవి కొంచెం కాలమే ఉంటాయని ఇక్కడ పేతురు భక్తుడు ఆ ప్రజలకు, ఆ క్రైస్తవులు అక్కడ వ్రాస్తున్నాడు. ఆదిమ సంఘ చరిత్రలో కూడా పేతురు గారు ఒక చక్కని పాత్రను పోషించారు. మనం అందరి జీవితంలో ఒక ప్రశ్నలు వస్తుంటాయి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా, దేవుడికి నేనంటే ఇష్టం కదా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కదా, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఇరుకులు, ఎందుకు నాకు ఇబ్బందులు అని నా జీవితంలో పలుమార్లు ఇటువంటి ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఒక శీర్షికను, ఒక సిరీస్ మనం ప్రారంభిస్తున్నాం. అదేంటంటే దేవుడు నమ్ముకున్న మన జీవితాల్లో శ్రమలు ఎందుకు వస్తాయి, లేదా ఆ శ్రమలు రావడం ద్వారా మనము ఏం నేర్చుకోవాలి అనే సిరీస్ ప్రారంభించి కొన్ని రోజుల్లో మనం ఏం చేస్తామంటే ఈ అంశాల గురించి అనేకమైన పరిశుద్ధ గ్రంథం నుంచి అనేకమైన అంశాలు మనం ధ్యానం చేద్దాము. ఈ మొట్టమొదటి మాటగా ఎందుకు దేవుడు తన ఎన్నుకున్న బిడ్డల జీవితాల్లో, దేవుడు ప్రేమిస్తున్న బిడ్డల జీవితాల్లో శ్రమలు ఎందుకు వస్తాయి అనే ధ్యానాంశంగా మొదటి మాట గురించి మనం చూద్దాము. దానికి సంబంధించిన రెఫరెన్స్ ఏంటంటే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చూద్దాము. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు నమ్మిన బిడ్డల జీవితాల్లో శ్రమలు దేవుడు అనుభవిస్తాడంటే ఇక్కడ ఒక చక్కని మాటను యాకోబు భక్తుడు చెప్తున్నాడు కదా, దేవుడు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అంటే దేవుడు మన అందరి జీవితాల్లో ఎందుకు శ్రమలు అనుభవిస్తాడంటే, కొన్ని శ్రమలు మన జీవితంలో ఎందుకు వస్తాయంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం పొందుకోవాలన్నా, దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితం నెరవేరాలన్నా, దేవుడిచ్చిన వాగ్దానం యొక్క ఆ యొక్క పరిపూర్ణత మన జీవితాల్లో అనుభవించాలన్నా మనమంట కొన్ని శ్రమల గుండా వెళ్ళవలసిన పరిస్థితులు దేవుడు అనుభవిస్తాడు. కాబట్టి నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు అనే ప్రశ్న ఒకటి నీలో ఉన్నట్లయితే ఒకటే జ్ఞాపకం పెట్టుకో ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానము నువ్వు అనుభవించాలంటే ఈ శ్రమలు, ఈ రోజున నువ్వు వెళ్తున్న ఆ కష్టాలు, ఈ రోజు నువ్వు వెళ్తున్న ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు అవన్నీ కూడా అవసరము. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే అవన్నీ కూడా ఆ శ్రమల గుండా నువ్వు వెళ్ళవలసిన పరిస్థితి దేవుడు అనుమతిస్తాడు కొన్నిసార్లు. కాబట్టి ఈ రోజున అనేక ప్రశ్నలు నీలో ఉన్న, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ కష్టాలు అని ఒకవేళ ప్రశ్న నీలో ఉన్నట్లయితే ఒకటే ధైర్యం కొండు, దేవుడు నీ జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆ శ్రమలను నీ జీవితంలో అనుమతించాడు. అబ్రహాం గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను నీ యొక్క సంతానము నేను
ఆకాశంలో నక్షత్రం వల్ల చేస్తాను, ఇసుకైన వల్ల చేస్తాను వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఆ 25 సంవత్సరాల్లో అబ్రహాం గారు అనేకమైన అనుభవాలు గుండా వెళ్ళి ఉంటుంటారు. తన చుట్టూ ఉన్నవారు అనేకమైన మాటల ద్వారా, అనేకమైన పరిస్థితుల ద్వారా మీకు ఇంకా బిడ్డలు లేరు, మీరు ఇంకా ఎప్పుడు బిడ్డలు పొందుకుంటారు, మీరు మిసవారు అయిపోతున్నారు, దేవుడు వాగ్దానం ఇచ్చాడన్నారు కదా, ఆ వాగ్దానం నెరవేర్పు ఏమిటి అని అనేకమైన ఆ 25 సంవత్సరాలు కూడా అబ్రహాం గారు అనేకమైన శ్రమల గుండా, అనేకమైన ఆ మానసికమైన సంఘర్షణ కలిగిన ఆ జీవిత అనుభవాలు గుండా అబ్రహాం గారు ఖచ్చితంగా వెళ్ళి ఉండుంటారు. ఆ అబ్రహాం గారి జీవితంలో ఆ పొందుకున్న వాగ్దానం నెరవేర్చబడడానికి ఆ 25 సంవత్సరాల దేవుడు అనేకమైన అనుభవాల గుండా, అనేకమైన శ్రమల గుండా నడిపించాడు. ఆ శ్రమల గుండా నడిపించిన తర్వాత ఆ వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును అనుగ్రహించడం ద్వారా దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున అనేకమైన శ్రమల గుండా నువ్వు వెళుతున్నావేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దేవుడు నీకు ఏ వాగ్దానాలు ఇచ్చాడు, ఎటువంటి వాగ్దానం నువ్వు పొందుకున్నావు. కొన్నిసార్లు ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా దేవుడు మనలను కొన్ని అనుభవాల గుండా నడిపిస్తాడు. ఆ అనుభవాలు శ్రమల అనుభవాలుగా కూడా ఉంటాయి. ఒక మంచి ఉద్యోగం పొందుకోవాలంటే అంత ఈజీగా రాదు ఉద్యోగం. ఆ ఉద్యోగంలో పొందుకున్న ఆ స్థాయిని బట్టి మనం కొన్ని పరీక్షలు గుండా వెళ్ళవలసి ఉంటుంది. దేవుడిచ్చిన ఆ బలమైన వాగ్దానం పొందుకోవాలంటే కొన్నిసార్లు ప్రతి విశ్వాసి కూడా అనేకమైన శ్రమల మార్గాలు గుండా వెళ్ళడానికి దేవుడు అనుమతించిన తర్వాత, ఆ శ్రమల నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ శ్రమల్లో నేను నిలబడిన తర్వాత దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆ వాగ్దానం ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని చూసుకున్నట్లయితే అననీయాకి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉంటారు, ఈయన నేను ఎన్నుకున్న ఒక సాధనము, లేకపోతే నా ద్వారా ఈ బిడ్డ వాడబడతాడు, ఎటువంటి కష్టాల గుండా అయితే వెళ్ళాలని నడిపిస్తాను, అనేకమైన శ్రమ మార్గాల గుండా నడిపిస్తానని ఆ అననీయాకి దేవుడే స్వయానా చెబుతుంటాడు. అపోస్తలుడైన పౌలు గారిని నేను అనేకమైన శ్రమల అనుభవాల గుండా నడిపించుకుని నాకు ఒక బలమైన సాధనంగా నేను చేసుకుంటాను అని అక్కడ అననీయాకి కూడా దేవుడు చెప్తాడు. అపోస్తలుడైన పౌలు గారు అంత గొప్ప వ్యక్తిగా మారడానికి గల కారణాల్లో ఉన్న అనేకమైన కారణాలు ఏమిటంటే తను కూడా అనేకమైన శ్రమల గుండా వెళ్ళాడు, అనేకమైన అనుభవాలు కూడా దేవుడు నడిపించాడు. యోసేపు గారిని కూడా ఆ ఒక అధికారిగా నియమించబోయే ముందు అనేకమైన శ్రమల మార్గాల గుండా యోసేపు కూడా వెళ్ళాడు. ఆ ఐగుప్తులో ఒక అధికారిగా అవ్వడానికి ముందు అనేక అనుభవాలు గుండా వెళ్ళాడు, జైలుకు వెళ్ళబడ్డాడు, ఇంకా చేయని నేరాన్ని తన మీద వేసుకోవాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. ఇంకా అనేకమైన శ్రమల గుండా యోసేపు వెళ్ళి, కానీ వాటి నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు తనకిచ్చిన ఆ కళల్లో దర్శనాలు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. కానీ ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నా జీవితాల్లో దేవుడు ఎందుకు శ్రమను అనుమతించాడు అంటే, లేదా అనుమతిస్తాడు అంటే, నీకు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా నా జీవితాల్లో కొన్ని పరిస్థితులు అవసరమై ఉన్నది. అదే ఇక్కడ పేతురు భక్తుడు చెబుతున్నాడు, మీరు కొన్ని శ్రమల గుండా వెళ్ళవలసిన అవసరత ఉన్నది. అవన్నీ కూడా కొంతకాలమే. ఆ కొంతకాలం ఓర్చుకున్న తర్వాత దేవుడు నీకు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కానీ ఈరోజు నీ మాటలు వింటున్నప్పుడు ఒకటే జ్ఞాపకం పెట్టుకుందాము, దేవుడు నీకు నాకు ఎందుకు శ్రమలను అనుమతిస్తాడంటే అవి అవసరము. ఆ అవసరం ఎందుకు ఉన్నదంటే, నా జీవితాల్లో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా శ్రమలు అవసరమైనదని గుర్తెరిగి ఈ రోజున అటువంటి శ్రమల గుండా వెళుతున్నట్లయితే దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ధైర్యముకుంటూ, ప్రభువా ఈ శ్రమలు నాకు అవసరము, ఎందుకంటే నీవు నా జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఈ శ్రమలను ఒక కారణంగా, ఒక మార్గంగా వాడుకుని, ఈ శ్రమలను ఒక మార్గంగా నువ్వు తీసుకుని నా జీవితంలో నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తావు ప్రభువా అని కృతజ్ఞతతో ఈరోజు ఈ మాటలను అంగీకరిద్దాము. అట్టి కృపను దేవుడు ఈ మాటలు వింటున్న మనందరికీ కూడా ఈ సమయంలో అనుగ్రహించును గాక. ఆమేన్.